మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. దాడి కేసులో మొత్తం 110 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ దాడిలో ప్రమేయం ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ నేతల ఇళ్లకు స్పెషల్ టీమ్స్ వెళ్లాయి. ఈ దాడి వెనక వైసీపీ కీలక నేతలున్నారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చైతన్య A1 గా ఉన్నారు. A30 గా అప్పిరెడ్డి, A31 గా దేవినేని అవినాష్, A78 గా తలసిల రఘురాం, A80 గా మాజీ ఎంపీ సురేష్ ఉన్నారు. ఇప్పటికే పోలీసులు నందిగం సురేష్ ను అరెస్ట్ చేశారు. విజయవాడ, గుంటూరు పోలీసుల సహకారంతో నిందితులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, రఘురాంతో పాటు అవినాష్ అజ్ఞాతంలో ఉన్నారు. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. దాడి కేసులో మొత్తం 110 మంది నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ దాడిలో ప్రమేయం ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ నేతల ఇళ్లకు స్పెషల్ టీమ్స్ వెళ్లాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఇప్పటి వరకు 110 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా అజ్ఞాతంలో ప్రస్తుతానికి ఎవరెవరున్నారు? ఇప్పుడే మొత్తం మీద చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ దాడి కేసుకు సంబంధించి కూడా దాదాపుగా 110 మందిపై పోలీసులు కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా విచారణ కొనసాగుతా ఉంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కూడా మాజీ ఎంపీ నందిగం సురేష్ ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ 110 మందికి సంబంధించి 20 మంది మిగిలిన కార్యకర్తలని, నేతల్ని పోలీసులు అదుపులో తీసుకొని రిమాండ్ కు తరలించారు. అయితే ముఖ్యమైన నాయకులకు సంబంధించి ఎమ్మెల్సీ రేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం, అలాగే విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్, ఈ ముగ్గురు కూడా ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఊరి కోసం ప్రత్యేకంగా పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపట్టారు. వారు ముగ్గురు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు తెలుస్తా ఉంది. మరొక వైపు చంద్రబాబు నివాసంపై దాడి ఘటనలో కూడా మాజీ మంత్రి జోగి రమేష్ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. ఈ నలుగురికి సంబంధించి కూడా సెల్ ఫోన్ సిగ్నల్, అలాగే గూగుల్ ట్రేస్ ద్వారా కూడా లొకేషన్ ట్రేస్ చేసే పనులు అయితే పోలీసులు పడ్డట్టు తెలుస్తా ఉంది. రైట్ శివ, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.